ఎలా అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజు నుంచి అయితే డైలీ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాను. ప్రతి ఒక్కళ్ళు నా యొక్క లాంగ్ వీడియోస్ అనేవి చూడండి. చూడండి, ఇంకా మబ్బులు అయితే పెట్టేసి ఇంకా చెట్లు అయితే ఎట్లా ఊగుతున్నాయో గాలికైతే, వర్షాలు అయితే పడుతున్నాయో కామెంట్ అనేది. ఈ రోజు వచ్చేసి జెస్సీ అయితే ఫస్ట్ డే స్కూల్ కి అయితే వెళ్తుంది. ఇంకా మార్నింగే లేపి తనైతే ఇంకా బ్రష్ చేయించి ఇంక ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తుంది. తనైతే టిఫిన్ తిన్నాక తనైతే రెడీ చేసి స్కూల్ కి అయితే పంపిస్తాను. ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మర్చిపోకుండా వీడియోకి అయితే లైక్ అనేది చేయండి. బ్లాగ్స్ ని కూడా చూసి ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. లాంగ్ వీడియోస్ అండ్ షార్ట్ వీడియోస్ ని చూసి సపోర్ట్ చేయండి. జెస్సీ అయితే ఈ రోజు స్కూల్ కి అయితే వెళ్తున్నానని వీడియోలో అయితే చెప్తుంది. మా వీడియోస్ ని చూసి లైక్ అనేది చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని చెప్తుంది. ఇంకా ఫైనల్ గా అయితే జెస్సీని అయితే ఇలా రెడీ చేశాను. అయితే ఫస్ట్ డే అయితే స్కూల్ కి అయితే వెళ్తుంది. ఇంకా తన కోసం అయితే మేము స్కూల్ బ్యాక్ సైడ్ అయితే రెంట్కి అయితే ఉంటున్నాం. ఇంకా సోనీ జెస్సీ కోసం అయితే వేడుస్తుంది. మేము అమ్మ వాళ్ళ ఊరు రావడానికి కారణం జెస్సీ స్కూల్ గురించి అయితే వచ్చాము. ఇక్కడైతే స్కూల్ అయితే దగ్గరలో ఉంటుందని, ఒక స్కూల్ కి ఫ్రంట్ సైడ్ అయితే అమ్మ వాళ్ళు ఉంటారు, బ్యాక్ సైడ్ అయితే మేమైతే రెంట్కి అయితే ఉంటున్నాం. ఆ జెస్సీని అయితే సింపుల్ గా అయితే ఫస్ట్ డే అయితే ఇలా రెడీ చేసి అయితే స్కూల్ కి అయితే పంపించాను. ఆ జెస్సీని వచ్చేసి మేము గవర్నమెంట్ స్కూల్ లోనే జాయిన్ అయితే చేసాము. గవర్నమెంట్ స్కూల్ అనే పేరే కానీ చూడండి ప్రైవేట్ స్కూల్ అలా బెంచ్లు అంతా చాలా నీట్ గా అయితే ఉంది చూడండి స్కూల్. మేము హెచ్చులకైతే పోయి ఇంకా పిల్లనైతే ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేయలేదండి, ఎందుకంటే మేము మిడిల్ క్లాస్ వాళ్ళం కదండి. అందుకని మా స్తోమతకు తగ్గట్టు గవర్నమెంట్ స్కూల్ అయితే జాయిన్ చేశాము. వాళ్ళు ఎక్కడైనా చదువుతారండి, చదువు రాని వాళ్ళు అయితే ఎక్కడైనా డబ్బులు కట్టినా కానీ చదువు అయితే రాదు. చదువు వచ్చిన వాళ్ళు ఎక్కడైనా చదువుతారండి. మన స్తోమతకు తగ్గట్టు మనమైతే పిల్లల్ని అయితే చదివించుకోవాలి. జెస్సీ అయితే స్కూల్కి వెళ్ళిన తర్వాత అయితే ఇంకా ఇల్లు అయితే శుభ్రంగా అయితే సర్ది పెట్టుకున్నాను. ఇంకా పిల్లలు ఈ బట్టలన్నీ లాగేసి పాడు చేసిన అన్ని గూళ్ళల్లో అయితే శుభ్రంగా సర్ది పెట్టుకున్నాను. చూసి వెళ్ళకుండా వీడియోకి అయితే ఒక లైక్ అనేది చేసి ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. డైలీ వ్లాగ్స్, మినీ వ్లాగ్స్ అన్ని అప్లోడ్ చేస్తాను. ప్రతి ఒక్కళ్ళు చూడండి, చూసి ఛానల్ అయితే సపోర్ట్ అనేది చేయండి. నేనైతే యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేద్దామని ఒక చిన్న ప్రయత్నం అయితే చేశాను. ప్రతి ఒక్కళ్ళు నా యొక్క ఈ ప్రయత్నానికి మీ యొక్క సపోర్ట్ అనేది ఇస్తారని అనుకుంటున్నాను. మర్చిపోకుండా మీ యొక్క లైక్ అండ్ సబ్స్క్రైబ్ అనేది నా ఛానల్కి చాలా ముఖ్యం. ఇంక ఇల్లునైతే ఈ విధంగా అయితే శుభ్రం అయితే చేశాను. మర్చిపోకుండా వీడియోని అయితే లైక్ అనేది చేసి కామెంట్ అనేది చేయండి. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం అనే యొక్క ప్రయత్నానికి మీ అందరి యొక్క సపోర్ట్ అనేది నా ఛానల్కి చాలా ముఖ్యం ఫ్రెండ్స్. చూస్తున్నారు, ఎవరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం లేదు, సపోర్ట్ అనేది చేయడం లేదు. సబ్స్క్రైబ్ అనేది చేస్తారు కదండి, మర్చిపోకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ అనేది చేయండి. అంతా శుభ్రం చేయటం అనేది ఇంకా మా జెస్సీ వచ్చేంతవరకు అయితే నాకైతే పట్టింది. ఉదయం 10:30 నుంచి మొదలు పెట్టుకుంటే ఇంకా మధ్యాహ్నం 3:30 దాకా అయితే ఇల్లు అయితే శుభ్రం చేయటం అయితే పట్టింది. ఇదిగోండి, ఇది వచ్చేసి కిచెన్ అండి. ఇంకా జెస్సీ అయితే వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళ అక్క చెల్లెలు ఇద్దరు అయితే ఆడుకుంటున్నారు. ఇంకా నైట్ అయితే ఇంకా వర్షం వచ్చేలాగైతే మబ్బులు అయితే పట్టింది, కానీ వర్షం అయితే రాలేదు. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్.